హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఒక మంచి ప్రోటీన్ లడ్డూని చూపించబోతున్నాను. హెయిర్ గ్రోత్కి, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, కండపుష్టికి ఒక మంచి ప్రోటీన్ లడ్డూని చూపించబోతున్నాను. ఇందులో షుగర్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏది వాడలేదు, దేని కూడా యూజ్ చేయలేదండి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు indusHeavenlyHomeRecipes. స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఈ కప్పుతో ఒక కప్పు వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవాలి. ఇది హాఫ్ కప్ అండి, 125 ml కప్పు. సో ఈ కప్పుతో నేను మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. అన్నీ కూడాను ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి కప్స్ లేకపోతే ఏదో ఒక చిన్న ఈ సైజ్ కప్పును తీసుకుని మీరు మెజర్మెంట్ చేసుకోవచ్చు. సో వాటర్ మెలన్ సీడ్స్ ఇలా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి దోరగా వేయించుకుని పక్కకి తీసుకోవాలి. తర్వాత గుమ్మడి గింజలు వేసుకోవాలి, పంకిన్ సీడ్స్. ఇవి కూడా కొంచెం దోరగా వేయించి తీసుకోవాలండి, సైడ్కి తీసుకోవాలి. ఒక పళ్ళీలోకి తీసుకోండి. జీడిపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని పళ్ళీలోకి తీసుకోవాలి. ఇలాగ సిమ్లోనే పెట్టి వేయించుకోండి. వాల్నట్స్ వేస్తున్నాను. వాల్నట్స్ మాత్రం ఎక్కువసేపు వేయించకూడదు, దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. కప్పుతో పిస్తా కూడా వేసి ఒక కప్పు నేను ఇలా వేయిస్తున్నాను. ఇది మాత్రం తొక్క ఊడినంత వరకు వేయించుకోవాలి. తొక్క ఊడినట్లయితే పక్కకు తీసేసి పల్లీల్లో వేసుకోవాలి. తర్వాత బాదాము ఒక కప్పు వేస్తున్నాను. బాదాం కూడాను బాగా దోరగా వేయించుకోవాలండి. ఇది 2 నిమిషాల పాటు పడుతుంది టైము వేయించడానికి. చూసుకొని కొంచెం కలర్ మారినంత వరకు దోరగా వేయించుకొని పక్కకు తీసేయాలి. తర్వాత ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాను. ఇది మాత్రం కప్పు వేయకూడదండి, ఈ కప్పుతో సగం కప్పు వేసుకుంటే సరిపోతుంది. అంటే మన లెక్క ప్రకారం పావు కప్పు అన్నమాట. ఇది మాత్రం సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ నట్స్ అన్నీ కూడాను వేయించేసాం కదా, ఇవి ఒక్కొక్కటిగా మనం గ్రైండ్ చేసుకున్నాము. సో మిక్సీ జార్లోనైతే ఇవన్నీ కూడాను పిండిలా అయిపోతాయి, కాబట్టి చాపర్లోని ఇవన్నీ కూడాను వేసి చాప్ చేసుకుంటే ముక్కలు ముక్కలుగా వస్తుంది. ఒక్క బాదం తప్ప మిగిలినవన్నీ కూడాను చాపర్లో వేసి నేను చాప్ చేసుకుంటున్నాను. బాదం మాత్రం మిక్సీ జార్లో వేసి ముక్కలు ముక్కలుగా చేసుకుంటున్నాను. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ లడ్డు తీసుకున్నట్లయితే చాలా తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. బోన్ హెల్త్ బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, గోల్డ్ బాగుంటాయి. సో కండపుష్టి బాగుంటుంది. సో ఇవన్నీ కూడాను ఇలా ముక్కలుగా చేసుకొని ఇలా పౌడర్ లాగా ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడాను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కంటైనర్ పెట్టి ఈ కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కంటైనర్లో జాగరీ పౌడరు 2 కప్స్ వేస్తున్నానండి. నేను ఇక్కడ ఆర్గానిక్ జాగరీ పౌడర్ యూజ్ చేస్తున్నాను, వడగట్టాల్సిన అవసరం లేదు. మీరు మామూలు బెల్లం యూజ్ చేసినట్లయితే మీరు వడగట్టుకోవాలి. బెల్లాన్ని పౌడర్లా చేసి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. ఇక్కడ బెల్లం తక్కువ వేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టి బెల్లం కరిగేలోపు నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చూపిస్తాను. ఇక్కడ నేను 7 డేట్స్ తీసుకున్నానండి. అలాగే అంజీరా 5 పీసెస్ తీసుకున్నాను, డ్రై అంజీరా తీసుకున్నాను. తర్వాత రైజిన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి పాకంలో వేసుకోవాలి. కరిగింది కదా, బెల్లం కరిగింది. సో ఇవన్నీ కూడా ఇలా ముక్కలు చేసుకొని ఈ పాకంలో వేసేద్దాం. ఈ పాకం చేసేటప్పుడు మీకు వాటర్ చాలకపోతే కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు మనం అంజీరా ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఫిగ్, డ్రైడ్ ఫిగ్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది హార్ట్కి చాలా చాలా మంచిది, ఎందుకంటే పొటాషియం ఉంటుందని చెప్పాను కదా, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇందులో ఇనుము, కాల్షియం, పీచు పదార్థాలు ఉంటాయన్నమాట.
సో ఖర్జూరంలో కూడా మనకి బి విటమిన్స్ ఉంటాయి, B1, B2, B5 ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. అలాగే కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ఫైబర్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే రైజిన్స్లో కూడాను ఇనుము ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో లేడీస్కి అయితే ఈ 3 ఫ్రూట్స్ కూడాను చాలా చాలా మంచిది. ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు ఈ 3 ఫ్రూట్స్ వాడడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడాను గుడ్ సోర్స్ ఆఫ్ డైటరీ ఫైబర్ అని చెప్పొచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాగా కరగడానికి మనం ఈ వుడెన్ స్పాచులాతో ఇలాగ మ్యాష్ చేసుకుంటూ ఉండాలి, తొందరగా కరిగిపోతుంది. ఇందులో కార్డమమ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. యాలకుల పొడి. డ్రైడ్ ఫిక్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్కి చాలా చాలా మంచిది. ఇందులో కూడా ఇనుము, కాల్షియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో పాకం అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసినట్లయితే ఇలా ఉండకట్టాలండి. పాకం ముద్ర పాకం అవ్వాలి. ఇప్పుడు నేను ఈ ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఉంచినటువంటి ఈ పౌడర్ని ఇందులో వేస్తున్నాను. ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. దీనికి ఎక్కువ బెల్లం అవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో మనం న్యాచురల్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడాం కాబట్టి. కాకపోతే ఈ పాకం సరిగ్గా చూసుకోవాలి మీరు, ఉండపాకం అవ్వాలి. అలా అయితేనే ఈ లడ్డు కరెక్ట్గా బాగుంటుంది. సో వాటర్ మిలన్ సీడ్స్, పంపకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లా మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అన్నిటికంటే మించి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో వీటిని మన డైట్లో చేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. కరెక్ట్గా వచ్చింది. సో అంతా బాగా కలిపాను కదా. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుంటాను. చూడండి లడ్డు చుట్టాను ఇక్కడ ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలా వచ్చింది, పాకం కూడా కరెక్ట్గా వచ్చింది. ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవడం వల్ల ఈ డ్రై నట్స్ లడ్డు ఇంత చక్కగా వచ్చింది చూసారా. రోజుకొక లడ్డు తింటే సరిపోతుంది. సో అన్నీ కూడా ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలు అయితే రెడీ అయిపోయండి. చాలా చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ లడ్డుని ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి indusHeavenlyHome రెసిపీస్.